పరిశ్రమలో గ్లామర్ ప్రపంచానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఇద్దరు నటీమణులు సిల్క్ స్మిత, షకీల. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సిల్క్ స్మిత షకీలను షూటింగ్ సెట్ లో కొట్టిందన్న ప్రచారం ఇండస్ట్రీలో దశాబ్దాలుగా వినిపిస్తోంది. తాజాగా ఈ రూమర్లపై నటి షకీల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు. అసలు ఆ రోజు షూటింగ్ సెట్ లో ఏం జరిగిందో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. తనను సిల్క్ స్మిత కొట్టిందన్న ప్రచారంలో నిజముందని షకీల అంగీకరించారు. అయితే అది చాలా మంది అనుకున్నట్లు చెంపదెబ్బ కాదని, సీన్ లో భాగంగా కాలితో తన్నడమని ఆమె స్పష్టం చేశారు. తన కెరియర్ ఆరంభంలో ఒక సినిమాలో సిల్క్ స్మిత హీరోయిన్ గా నటిస్తుంటే షకీల ఆమెకు సోదరి పాత్ర చేశారట. ఆ సినిమాలోని ఒక సీన్ ప్రకారం సిల్క్ స్మిత షకీలను కాలితో తన్నాల్సి ఉంది. అయితే ఆ షాట్ లో సిల్క్ స్మిత నిజంగానే చాలా గట్టిగా తన్నడంతో షకీలకు విపరీతమైన నొప్పి వేసింది. దాంతో తట్టుకోలేక షూటింగ్ సెట్ లోనే డైరెక్టర్ ముందే కళ్లలో నీళ్లు తిరిగి అక్కడే ఏడ్చేసినట్లుగా షకీల ఆనాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ షాట్ పూర్తయిన తరువాత సిల్క్ స్మిత ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని షకీల చెప్పారు. నేను ఏడవడం చూసి సిల్క్ స్మిత వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ తర్వాత నన్ను పక్కకు పిలిచి ఎంతో సున్నితమైన స్వరంతో వివరణ ఇచ్చింది అని షకీల వెల్లడించారు. నువ్వు కేవలం టవల్ మాత్రమే కట్టుకొని ఉన్నావు. ఇలాంటి సీన్లు నీకు కొత్త. ఒకవేళ దెబ్బ సరిగా పడకపోతే డైరెక్టర్ మళ్ళీ టేకులు తీసుకుంటారు. అందరి ముందు నువ్వు ఇబ్బంది పడకూడదనే ఒకే ఒక్క షాట్లో ఈ సీన్ ఓకే అవ్వాలని నేను గట్టిగా తన్నాను అని చెప్పినట్లు షకీల పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో షకీలకు లోదుస్తుల విషయంలో కొన్ని విలువైన సలహాలు ఇచ్చి సిల్క్ స్మిత ఎంతో సహాయం చేసిందని ఆమె అన్నారు. సిల్క్ స్మిత ఆ రోజు అంతటి వివరణ ఇచ్చినప్పటికీ ఆ దెబ్బ షకీలకు బాగా తలగడం వల్ల ఆమె మనసులో ఆ పెయిన్ అలాగే ఉండిపోయింది. సిల్క్ స్మిత చెప్పిన సమాధానం తనకు ఇప్పటికీ పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదని షకీల నిర్మోహమాటంగా చెప్పారు. రీటేకులు పడకూడదన్న ఉద్దేశంతోనే అలా చేసి అంత గట్టిగా తన్నడం అవసరమా అనే భావన ఆమెలో ఇప్పటికీ ఉంది. సిల్క్ స్మిత బతికుంటే తనకు ఈ స్థాయి స్టార్డమ్ వచ్చేది కాదని షకీల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులం కాదని ఆమె స్పష్టం చేశారు. 1998లో సిల్క్ స్మిత సడన్ గా మరణించిన తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో షకీలకు విపరీతమైన క్రేజ్ మరియు స్టార్డమ్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి సిల్క్ స్మిత కరుకుతనానికి వెనుక ఒక నటిగా ఆమెకు ఉన్న ప్రొఫెషనలిజం, తోటి నటిపై ఉన్న శ్రద్ధ దాగి ఉన్నాయని షకీల మాటలను బట్టి చూస్తుంటేనే తెలుస్తోంది. ప్రస్తుతం షకీల చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు సిల్క్ స్మిత అభిమానులను, అటు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.